ఏపీలో సంక్రాంతి సందడి అప్పుడే మొదలైంది. తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు ఏపీకి క్యూ కడుతున్నారు. సంక్రాంతి రద్దీ పెరుగుతున్న దృష్ట్యా అదనపు బస్సు నడపాలని నిర్ణయించింది ఏపీఎస్ఆర్టీసీ. ఇక ఈ నెల 13 వరకు ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తెచ్చింది. హైదరాబాద్ నుంచి ఏపీలోని పలు జిల్లాలకు 2153 బస్సులను నడుపుతోంది. ఇక బెంగళూరు నుంచి 375, చెన్నై నుంచి 42, విజయవాడ నుంచి 300, వైజాగ్ నుంచి 250, రాజమహేంద్రవరం నుంచి 230, తిరుపతి నుంచి 50, ఇతర నగరాలు, పట్టణాల నుంచి 500 సర్వీసులు నడపనున్నారు. ఇక తిరుగు ప్రయాణానికి 3300 బస్సులు కూడా నడపనున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం ముఖ్యమైన పాయింట్ల నుంచి బస్సులు నడపనుంది ఏపీఎస్ఆర్టీసీ. మొత్తంగా పండుగ సమయంలో ఏపీఎస్ఆర్టీసీ 7200 సర్వీసులు నడపనుంది. ఇక ప్రత్యేక బస్సులో ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవన్నారు. అధికారులు సాధారణ ఛార్జీలనే వసూలు చేస్తామన్నారు. ఇక ఒకేసారి రెండు వైపులా టికెట్లు బుక్ చేసుకుంటే టికెట్ ధరపై 10% రాయితీ కూడా ఇవ్వనున్నట్టు ఆర్టీసీ ఎండీ తెలిపారు. ఇక ప్రత్యేక బస్సులో ముందస్తు టికెట్ బుకింగ్ చేసుకునే సౌకర్యాన్ని కూడా కల్పించనున్నారు. ఇక హైదరాబాద్, ఇతర నగరాల్లో బస్సుల పర్యవేక్షణకు సిబ్బందిని నియమిస్తున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది.